హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ చేపలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని దాంట్లోకి ఒక 4-5 ఉల్లిపాయలు, 4-5 టమాటాలు బాగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకుని అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా, అవి కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక కాసేపు బాగా మగ్గ పెట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత చేపల్ని ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకుందాం. కారం, ఉప్పు, పసుపు తగినంత వేసుకుని మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో కళాయిలో వేసేసుకుని ఒక 5 నిమిషాలు దాన్ని మూత పెట్టేసి వదిలేసుకుంటే బాగా ఫిష్ మగ్గుతూ ఉంటుంది. మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకుని బాగా మరిగిన తర్వాత చింతపండు పులుసు అవన్నీ వేసేసుకున్నాక చేపలలోని మసాలా వేసుకుందాము. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకుని వేసుకుందాము. ఈ విధంగా చేసినట్లయితే మన టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ విధంగానే చేపల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో తిరిగి మాకు రివ్యూ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.